అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించబడిన వన్ మ్యాన్ కమిషన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఈరోజు కర్నూలుకు రావడం జరిగింది. ఈ భారతదేశంలో ఏదైనా న్యాయపరమైన సాంకేతికపరమైన అంశం ఏదైనా ఉందంటే అది ఎస్సీ క్లాసిఫికేషన్. మాదిగలు 3 దశాబ్దాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. మరి గతంలో 96లో రామచంద్రరాజు కమిషన్ అయితేనేమి, ఉషా మెహ్రా కమిషన్ అయితేనేమి అన్ని కమిషన్లు వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరిగింది, కానీ కొంతమంది తీర్పు వలన కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు 7 ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇది న్యాయపరమైన అంశమైన కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈరోజు వన్ మ్యాన్ కమిషన్ నియమించింది. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ క్లాసిఫికేషన్ ఏర్పాటు చేయాలా. ఎస్సీ శర్మ కమిషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్లో 2300 మంది మాత్రమే ఎస్సీ కులస్తులు ఉన్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మాత్రమే ఉన్నారు. మరి లేని జిల్లాల్లో కూడా మాదారి కురువలు ఎస్సీ క్యాస్ట్గా కూడా ఈరోజు పంచాయతీలో వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఇది చాలా తప్పుడు నివేదినటువంటి మాలలను, మాదిగలను మరి రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ అని కూడా చేరుస్తున్నారు. ఏమయ్యా మారితే ఎట్లా మారుతుందయ్యా మతము? ఈ రోజున మాలా మాదిగలు యుగాల నుంచి అంటరాని వాళ్ళు, అన్టచబిలిటీ అనుభవిస్తున్న వాళ్ళని మీరు క్రిస్టియన్గా ఏ విధంగా పరిగణిస్తారని కూడా ఈరోజు కమిషన్కి నివేదిక ఇవ్వడం జరిగింది. ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే అక్రమంగా ఎస్సీ జాబితాలో చొరబడేటువంటి బీసీబీ కులానికి చెందిన వాళ్ళని తొలగించాలని డిమాండ్ చేయడం జరిగింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో కూడా వర్గీకరణను అమలు చేయాలని మా ప్రధాన డిమాండ్గా కమిషన్కి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కమిషన్ వారు మా విజ్ఞప్తిని స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కూడా మరి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఈ కర్నూలుకి నేడు కూడా రావడంతో మేము జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం తరపు నుంచి కూడా మేము ఎన్నో కూడా 5 పేజీల నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. మొదటగా ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేయాలి త్వరగా. ఎందుకంటే మేము 30 సంవత్సరం నుంచి కూడా మాదిగలు ఆర్థికంగా మరి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా ఎంతో నష్టపోతున్నాం. కాబట్టి 1975 నుంచి కూడా మాకు మరి కార్పొరేషన్ చట్టం వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము మాదిగ ఉపకులాలు కూడా నష్టపోతున్నారు. మొత్తం మా మాదిగల వాటను కూడా మాలలే దన్నుకొని కూడా తీసుకోవడం కూడా జరిగింది. వర్గీకరణ కోసం వచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ని కలిశాము. మేము బహుజన కాంగ్రెస్ పార్టీ మరియు మాల సంక్షేమ సంఘం తరఫున ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాము. మరి మాదిగలకు, దాని ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ కమిషన్ ముందు వినిపించడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మాదారి కురువ పేరుతో బీసీబీ సీరియల్ నంబర్ 11లో ఉన్నటువంటి బీసీ కురువలు అక్రమంగా కుల ధృవీకరణ పొందడాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినాం. మాదాసి కురువ పేరుతో ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వద్దని చెప్పి కూడా కోరడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.